వెల్కమ్ టు 69 టీవీ. నా పేరు మాధురి. చినుకు కల్చరల్ అసోసియేషన్ వాళ్ళు జరుపుతున్న ఇంటర్నేషనల్ డ్యాన్స్ సెలబ్రేషన్స్ కి అయితే వచ్చేసాం. ముందుగా మీ అందరికీ కూడా ఇంటర్నేషనల్ డ్యాన్స్ శుభాకాంక్షలు. సో మనం చెప్పాలంటే ముందుగా మూర్తి గారు ఇక్కడ చాలా పెద్ద కార్యక్రమం చేస్తున్నారు చాలా మంది పిల్లలతో. ఒకసారి ఆయనతో మాట్లాడేద్దాము ఈ అంతర్జాతీయ నృత్య ప్రదర్శనల గురించి, అసలు ఈ రోజు ఇంతమంది ఇలా గ్యాదర్ అవ్వడానికి అన్ని విశేషాలు ఆయన నోటి ద్వారా విందాము. సార్ నమస్తే. ముందుగా మీకు కూడా ఇంటర్నేషనల్ డ్యాన్స్ సెలబ్రేషన్స్ శుభాకాంక్షలు. చెప్పండి సార్, ఎలా ఉంది ఈరోజు, ఏంటి అంతా? ఈ రోజుని మేము 200 మంది పిల్లలు, దాదాపు 30 మంది గురువుల యొక్క శిష్యులతోటి ఈ అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని మేము నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా భారతదేశంలో ఉన్న సాంప్రదాయ కళల్ని పెంచి పోషించాలనే ఉద్దేశంతో వాటి మూలాల్ని పరిరక్షిస్తూ సమాజ మార్పుకు అనుకూలంగా కూచిపూడి, భరతనాట్యం వీటన్నిటినీ కూడా మారుతున్న సమాజంలో మారుతున్న సమస్యలతోటి అనుసంధానం చేస్తూ ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో చినుకు ఏర్పాటు చేశాం. ఈ చినుకు ఏర్పాటు చేసిన ఈరోజు నృత్యోత్సవంలో దాదాపు 30 మంది గురువులు వాళ్ళ శిష్య బృందాలు పాల్గొన్నారు. వీళ్ళని పిల్లల్ని ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకొస్తున్న తల్లిదండ్రులు, అదేవిధంగా వీళ్ళకి చక్కటి శిక్షణ ఇస్తున్న నాట్య గురువులు, వాళ్ళందరికీ కూడా అదే రకంగా చిన్నారులు శ్రమ కోర్చి ఈ వేసవి సెలవుల్లో మొట్టమొదటిగా ఈ అంతర్జాతీయ నృత్య నీరాజనంలో పాల్గొన్నందుకు వాళ్ళకి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఢిల్లీ నుంచి జానకీదేవి గారు ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చారు. ఆవిడ 4 నృత్యాల్లో డాక్టరేట్ మన పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. కూచిపూడి, భరతనాట్యం, ఒడిస్సీ, కథక్. వారు ఇక్కడికి రావడం మా అందరికీ సంతోషదాయకం. వారికి కూడా మా చినుకు తరఫుని ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడైతే మనము జానకి మేడంతో మాట్లాడేద్దాము. ఇప్పుడే మూర్తి సార్ చెప్పినట్టు ఆవిడ ఢిల్లీ నుంచి వచ్చారు. సో 4 నృత్యాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు అంటే మామూలు విషయం కాదు అది. సో చాలా కఠోర శ్రమ ఉండి ఉంటుంది. మేడం ముందుగా మీకు హ్యాపీ ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. అందరికీ కూడా గురువులు వచ్చినందుకు కూడా ఇంకా రావాలి, పిల్లల్ని ఇంకా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. అన్ని డ్యాన్సుల్లో కూడా ప్రతిభ చూపించాలి. ఇండియన్ క్లాసికల్ డాన్సెస్ మొత్తం 8 కూడా నేర్చుకోవాలి. ఇక్కడ హైదరాబాద్ ఇంకా దద్దరిల్లిపోవాలన్నమాట డాన్స్ ఫామ్స్ తోటి. అది నా కోరిక. ఈరోజు ఎలా అనిపిస్తుంది మేడం, ఇంతమందికి మీరు యాక్చువల్గా చినుకు కల్చరల్ ద్వారా చాలామందికి ఈరోజు ఫ్రీగా ప్రోగ్రామ్ చేయిస్తున్నారు, మీ ఫీలింగ్ మాతో షేర్ చేసుకోండి. మూర్తి సార్తో ఉంటే అన్నీ ఫ్రీగానే చేయిస్తారు. ఆయన లేనిదే మేము లేండి. మేమందరం ఒక్కొక్క డ్రాప్ అయితే ఆయన మొత్తం సముద్రం, సరస్సు అన్నీ ఉన్నాయి మొత్తం. మేడం మీ పేరు ఒకసారి మీ గురించి కూడా చెప్పండి మేడం మాకు. నా పేరు లావణ్య అండి. మాది శ్రీ మహా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కల్చర్ హైదరాబాద్ కుషాయిగూడలో ఉన్నది. నేను నా ప్రయాణం మూర్తి సార్తో 2 years నుంచి ఉన్నదండి. ఆయన చినుకు కల్చరల్ సొసైటీ అని అంటారు. అది చినుకు కాదు, మా అందరికి ఒక గొడుగండి. ఎందుకంటే చినుకు కలిపి మనం ఇట్లా దోసెట్లో పడితే కొన్ని నీళ్ళు అవుతాయి కదండి. అలాగే ఆయన ప్రతి ఒక్క గురువుని కూడా తీసుకుని వచ్చి మీకు ఈ అవకాశాలు ఉన్నాయి, ఫ్రీ స్టేజ్, పర్టికులర్గా ఫ్రీ స్టేజ్ అనేది మాకు తెలియదండి ఇంతవరకును. మూర్తి గారు పరిచయం అయిన తర్వాత ఫ్రీ స్టేజ్ ఉంది, మనం చేసుకోవచ్చు ఎన్నైనా అని చెప్పేసి చెప్పారు. అప్పుడు నాకు అది నచ్చి నేను ఆయనతో 2 years నుంచి ట్రావెల్ చేస్తున్నానండి. నేను చినుకు ఆర్గనైజింగ్ సెక్రటరీని కూడా. అది మూర్తి సార్ నా మీద పెట్టుకున్న నమ్మకం. నేను ఎప్పుడు కూడా ఆయనకు విధేయతగా ఉంటాను. ఆయన పరిచయం అవ్వడం నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అలాగే జానకి మేడం గురించి చెప్పాలి అంటే, ఆమె మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే మా గురుగారు కూడానండి. నేను డ్యాన్స్ మేడం దగ్గరే నేర్చుకుంటున్నాను. మా అందరికీ కూడా ఏంటి అంటే ఆమె ప్రతిదీ సలహా ఇస్తారు, అన్ని సూచనలు చెప్తారు. ఆమె కూడా స్వార్థం తెలీదు, మనీ సంపాదించడం తెలియదండి. నిజంగా ఇటువంటి వాళ్ళు పరిచయం అవ్వడం చాలా హ్యాపీగా ఉంది.
Happy International Dance Day! రసాన్ని అక్షర భావన, గురువు గారి భావన, వాళ్ళ స్వయంగా వాళ్ళ కుమార్తె, అంతేకాకుండా శిష్యురాలు కూడా. ఈ సభాముఖంగానే నేను ప్రకటిస్తున్నాను, ఆ అమ్మాయిని చినుకు బ్రాండ్ అంబాసిడర్గా మీకు పరిచయం చేస్తున్నాను. త్వరలోనే మేము చినుకు ద్వారా బ్రాండ్ అంబాసిడర్స్ని రిక్రూట్ చేస్తూ ఉంటాం. అందరూ అడుగుతారు ఏ మహేష్ బాబును లేకపోతే సాయి పల్లవ్, వాళ్ళు మనకి బ్రాండ్ అంబాసిడర్స్ కాదు, వాళ్ళు బ్రాండ్. నిజమైన బ్రాండ్ అంబాసిడర్స్ అంటే సంప్రదాయ నృత్యాలని కాపాడుతున్న గురువులు, దాన్ని ప్రోత్సహిస్తున్న ఆ చిన్నారుల యొక్క తల్లిదండ్రులు, వాళ్ళని మనం ఈ యొక్క వ్యవస్థలో సాంప్రదాయాన్ని కాపాడుతున్న వాళ్ళని గుర్తించాలి. అందుకనే ఈరోజు అక్షర, ఆవిడ్ని అక్షర సత్యంగా మేము బ్రాండ్ అంబాసిడర్గా ప్రకటిస్తూ ఉన్నాం. వారే స్వయంగా మిగతా ఆర్టిస్టులు కూడా పరిచయం చేస్తే బాగుంటారు. వాళ్ళందరూ కూడా పోటీపడి చేశారు.
త్వరలోనే సురభారతి సంగీత కళాకేంద్రం ద్వారా మొత్తం ప్రపంచవ్యాప్తంగానే మేము ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ పోటీలు నిర్వహించబోతూ ఉన్నాము. వాటిల్లో కూడా పవన్ కుమార్ యొక్క శిష్య బృందం ఆయన ఈ సంవత్సరం సురభారతిలో 100 మందిని పరీక్ష కట్టించాడు. ఆయనకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. వారే పరిచయం చేయాల్సిందిగా మిగతా కళాకారుల్ని పరిచయం చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను. నా పేరు దరూరి సాత్విక. ఈరోజు నేను విష్ణుమూర్తిగా చేశాను. గట్టిగా క్లాప్స్ కొట్టండి. నా పేరు భార్గవి. ఈరోజు నేను లక్ష్మీదేవిగా చేశాను. నా పేరు యశస్వి. నేను శివునిగా చేశాను. నా పేరు విష్ణుప్రియ. నేను పార్వతిగా చేశాను. ఓకే, ముందుగా నీకు హ్యాపీ ఇంటర్నేషనల్ డాన్స్ డే. థ్యాంక్ యూ మ్యామ్. సేమ్ టు యూ. హ్యాపీ ఇంటర్నేషనల్ డాన్సర్స్ డే. నీ పేరు? మృదులిక. ఎవరు మీ డాన్స్ టీచర్? మా గురుగారు రాధికా శ్రీనివాస్ మ్యామ్. రాధికా శ్రీనివాస్ మ్యామ్. సో ఎలా అనిపిస్తోంది ఈ రోజు ఇక్కడికి వచ్చి పర్ఫామ్ చేసావు, చాలా బాగా చేసావు, ఎలా మా గురుగారు చాలా మంచివారు. మాకు ఇలా ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. చిలుకు అకాడమీకి ఇలా చాలా ఫ్రీ ప్రోగ్రామ్స్ చేసాం మేము. మాకు చాలా అవార్డ్స్ ఇచ్చారు. మూర్తి సార్కి కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఓకే, నీ పేరు? నా పేరు నైనిక. మీ గురువు గారు ఎవరు? మా గురుగారి పేరు సాయి మహల్య గారు. ఓకే, ఎక్కడ నేర్చుకుంటున్నావు నువ్వు? ఏ ఏరియా మీది? మాది దమ్మాయి కూడా అంటే. దమ్మాయిగూడ నుంచి వచ్చావా? ఈరోజు ఇలా పెర్ఫామ్ చేసావు కదా, ఎలా అనిపిస్తుంది? నాకు చాలా ఆనందంగా ఉంది. ఎన్ని క్లాసికల్ డాన్సెస్ చూశాను, నాకు దానిపై ఇంట్రెస్ట్ వచ్చేసింది ఇప్పుడు. అయితే మా గురుగారికి చాలా థ్యాంక్స్ నాకు ఈ ఆపర్చునిటీ వచ్చినట్టు. ఇన్ని పర్ఫార్మెన్సెస్ చూసిన తర్వాత ఇంకా ఇంట్రెస్ట్ వచ్చిందా? నీలాగా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఏం చెప్తావు నువ్వు? కూచిపూడి అంటే ఒక ఆర్ట్ అన్నట్టు చెప్తాను. ఓకే, ఆ ఆర్ట్ అందరికీ ఉంటే ఇంకా బాగుంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకోమంటావా? నీ పేరు? ఆరాధ్య అండి. ఆరాధ్య. ఎక్కడి నుంచి వచ్చావు? మేము కాప్రా నుంచి వచ్చాము. ఓకే, మీ గురువు ఎవరు? మా సాయి మహల్య గారు. ఓకే, ఎక్కడ ఎలా పెర్ఫామ్ చేసావు? ఈరోజు అయితే బాగా పెర్ఫామ్ చేశారు అందరూ, ఎలా అనిపించింది? చాలా మంచిగా అనిపించింది. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మా గురువు గారికి చాలా థ్యాంక్స్. ఓకే, మీ పేరు? నా పేరు రేణుక. రేణుక. ఎలా అనిపిస్తోంది ఈరోజు? ముందుగా నీకు హ్యాపీ ఇంటర్నేషనల్ డాన్స్ డే. థ్యాంక్ యూ. సో చెప్పాలి, ఎలా అనిపిస్తోంది ఫీలింగ్? నాకు ఇక్కడ పర్ఫార్మెన్స్ చేయడం చాలా ఆనందం ఇస్తుంది. చిన్కు సార్ మా అందరికీ ఫ్రీగా ప్రోగ్రామ్స్ ఇస్తూ మమ్మల్ని ఎంతో ముందుకి నడిపిస్తారు. నా పేరు అదితి. నేను మోహన కల్చరల్ అకాడమీ నుంచి డ్యాన్స్ చేస్తున్నాను. మా గురువు గారి పేరు మోహన రాధిక. అందరికీ హ్యాపీ ఇంటర్నేషనల్ డాన్స్ డే. ఇక్కడ మనతో పాటు రాధిక గారు ఉన్నారు. మేడం, మీకు ముందుగా హ్యాపీ ఇంటర్నేషనల్ డాన్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హ్యాపీ ఇంటర్నేషనల్ డాన్స్ డే అందరికీ. ఈరోజు ఇలా అందరినీ పిల్లల్ని తీసుకొని వచ్చి నేను ఇక్కడ ఈ స్టేజ్ని యూజ్ చేసుకుని నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఎంతమంది పిల్లలు వచ్చారు మేడం మీ తరపున? మా తరపున 30 మంది స్టూడెంట్స్ వచ్చారండి. ఎగ్జామ్ రాసిన వాళ్ళందరిలో కొంతమంది తీసుకొని వచ్చాను బాగా చేసేవాళ్ళని. ఈరోజు ఇంటర్నేషనల్ డాన్స్ డే సందర్భంగా నేను 9 నృత్యాలని నేను ప్రదర్శించాను. 9 క్లాసికల్ డాన్స్ని, మణిపురి, అలాగే కథక్, కథాకళి, మోహిని అట్టం, కూచిపూడి, భరతనాట్యం అన్నింటినీ ఈరోజు సందర్భంగా నేను ఒకేసారి వాళ్ళందరినీ ఒక వేదిక మీద తీసుకురావడం జరిగింది. ఇలా అందరూ మెచ్చుకున్నారు కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇటువంటి అవకాశం ఇచ్చిన మా చినుకు కల్చరల్ అకాడమీకి. మొత్తం ఒక స్పాన్సర్గా మాకు చాలా అందించారు అనూహ్య మేడం గారికి. అనూహ్య మేడం, మీరు ఎక్కడున్నా మీకు నా శుభాకాంక్షలు అండ్ అభినందనలు. చినుకు మూర్తి సార్కి ధన్యవాదాలు అండ్ జానకి మ్యామ్కి కూడా మా గురువు, ఆవిడ కూడా ధన్యవాదములు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడైతే మనం చాలా మంది స్టూడెంట్స్ని చూడొచ్చు. వాళ్ళ గురువు గారు అచ్యుతాంబ గారు కూడా ఇక్కడ ఉన్నారు. వీళ్ళంతా IDPL నుంచి వచ్చారంటున్నారు. ఒకసారి వారితో మాట్లాడద్దాం. మేడం, మీకు ముందుగా హ్యాపీ ఇంటర్నేషనల్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. చెప్పండి మేడం, మీ స్టూడెంట్స్ ఎంతమంది వచ్చారు, ఈవేళ ఏం పెర్ఫామ్ చేశారు అన్నీ? ఇవాళ మా స్టూడెంట్స్ 10 మెంబర్స్ వచ్చారండి. విజయోత్సవాలని ఆడవాళ్ళ మీద అత్యాచారాలు అవి జరగకుండా మేము కూడా ఒక్క ఆదిశక్తిలాగా ఉంటాము అన్న కాన్సెప్ట్ తీసుకొని మేము చేసామన్నమాట. మా స్టూడెంట్స్ అందరూ చేశారు. అభిజ్ఞ.
అభిజ్ఞ. ఇప్పుడు ఏం పెర్ఫామ్ చేసావు నువ్వు? అవి చేస్తున్నది ఓకే, ఎలా అనిపించింది? మంచి ఎక్కడి నుంచి వచ్చావు ఈరోజు? ఐడిపిఎల్. మీ గురువు గారి పేరు? అచ్యుతం. నీ పేరు? నా పేరు గౌతమి. ఓకే, ఎక్కడి నుంచి వచ్చావు? ఐడిపిఎల్. మీ గురువు గారి పేరు? అచ్యుతాంబ. ఓకే, మీరందరూ కూడా అదే గురువు గారా? ఓకే, సేమ్ ప్లేసా? నీ పేరు? నవ్యశ్రీ. నవ్యశ్రీ. ఎక్కడి నుంచి వచ్చావు? చింతల నుంచి. చింతల. నీ పేరు? శ్రేయ. 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 ఎక్కడి నుంచి వచ్చావు? హైదరాబాద్. సాయిశ్రీ. 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 ఎక్కడి నుంచి వచ్చావు? చింతల. ప్రంజల్. ఎక్కడి నుంచి వచ్చావు? ఐడిపిఎల్. శ్రేయ. ఐడిపిఎల్. అనగా ఐడిపిఎల్. నక్షత్ర. ఐడిపిఎల్. జాహ్నవి. ఐడిపిఎల్. అందరు కలిపి చెప్తారా? నృత్య దినోత్సవం మనం ఆర్ట్స్ అండ్ కల్చరల్ అకాడమీ, అదేవిధంగా చిరుకు, దానికి మన కోవిద డాక్టర్ పి అనూహ్యారెడ్డి గారు, ఆవిడ ఈరోజు యూకేలో ఉన్నారంట. అక్కడ కూడా ఈ కళలకు సంబంధించిన విషయంలో మాట్లాడడానికి వెళ్ళారు వాళ్ళు. లాట్స్ ఆఫ్ హౌసెస్ అని చెప్పి అక్కడ పార్లమెంట్ ఉంటుంది, దాంట్లో ఆవిడ సన్మానించబడింది. 2025కి ఆవిడ్ని ఒక లెజెండ్గా సేవ చేస్తున్న ఒక సామాజిక కార్యకర్తగా ఆవిడ్ని ఎంపిక చేశారు. ఆవిడ నేను రాలేకపోతున్నాను, అయినా కూడా ఈ కార్యక్రమం జయప్రదం కావాలని చెప్పేసి వారికి నా శుభాకాంక్షలు తెలియజేయండి అని చెప్పి తెలియజేశారు. వారికి సభాముఖంగా మేము ధన్యవాదాలు అర్పిస్తూ ఉన్నాం. అదేవిధంగా మనకి ఈరోజు ముఖ్య అతిథి, మీరు అనుకోవచ్చు ఏ మినిస్టరో లేకపోతే ఒక యాక్టరో ఉంటే బాగుంటుంది, వాళ్ళతో ఫోటోలు తీయించుకోవచ్చు, లేకపోతే మన టీవీ బుల్లి తెర సీరియల్స్ సంబంధించిన నటీమణులు వాళ్ళు ఉంటే బాగుంటుంది అనే కోరిక ఉండడంలో తప్పు లేదు. కానీ ఈరోజు ఒక సాంప్రదాయ సిద్ధంగా ఉన్న మన కూచిపూడి, భరతనాట్యం, అదే రకంగా ఒడిస్సీ, మణిపూరి, మోహిని ఆటం, అదేవిధంగా మన కథకళి, ఇవన్నీ కూడా మనకు ఉదయం పూట రాధిక వాళ్ళ యొక్క శిష్య బృందంతో ఆ పెర్ఫార్మెన్స్ మనం చూసాం. అదేవిధంగా మన కూచిపూడి ప్రత్యేకమైన బ్యాలేకి, అసలు కూచిపూడి పెట్టిన పేరు బ్యాలే, అది కారణాలుగా సామాజిక పరిణామంలో సోలోగా కూడా మారింది. అదేం తప్పు కాదు, సోలో ప్రదర్శన కూడా ఇస్తూ ఉన్నారు. కళ అనేది మూలాలు చెదిరిపోకుండా అవి కూడా మార్పు చెందుతూ ఉంటాయి. అందుకని మార్పును చూసి మనం వెనకబెట్టుకోవాల్సిన అవసరం లేదు. అదే సందర్భంలో మూలాలను దెబ్బతీయకుండా కూడా కాపాడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. పవన్ కుమార్ గారు, అలాగే భావన ఉన్నారా? దయచేసి ఎవరైనా పవన్ కుమార్ గారిని, భావన్ని వేదిక. సౌజన్య రెడ్డి గారు, ఆవిడ ఒక ఎన్జిఓ, ఆవిడ నేను రాలేకపోతున్నాను అన్నారు. మరి మీరు రాలేకపోతే ఎలాగా అని అంటే, నా భోజనం ఉంటుంది అక్కడ, పిల్లలందరికీ కూడా కార్యక్రమంలో వచ్చారు.
ఆయన మళ్ళీ ఈ రోజులో వస్తున్నారు. కానీ ఒక అనివార్య కారణాల వల్ల ఆయన కుటుంబంలో చిన్న ఇబ్బంది వల్ల రాలేకపోయారు. వారు కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఇకపోతే నేను అన్నగారు ఏంటంటే నేను నాకన్నా పెద్ద కాదా నేను ముందాక పొరపడ్డాను. నాకన్నా 6 నెలలే వచ్చింది. ఆయన దైవజ్ఞ శర్మ గారు చాలా సంతోషం. అలాగే సురేష్ గౌడ్ గారు అని ఈ కార్యక్రమం జయప్రతినిధులలో వారు కొంచెం పని మీద బయటకు వెళ్ళాము వస్తానని చెప్పేశారు. అదేవిధంగా ఆయన పేరు సురేష్ గౌడ్ గారు. అదేవిధంగా మన వినయ్ చేయడంలో ఆయన వరుణ్ గారు గురువు గారు ఎక్కడున్నా సరే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వరుణ్ గారిని కూడా డయాస్ మీద రమ్మని చెప్పేసి కోరుకున్నాను. ఆయన ఇచ్చున్నారు. ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేశారు. బీటెక్ ఎంబీఏ చేశారు. ఏ టెక్ లేకుండా పూర్తిపోయి పోషిస్తున్నారు. ఆ రకంగా ఉన్నత విద్యని అభ్యసించినా కూడా మన భారతీయ కళల్ని వర్తించాలని చెప్పేసి వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు. అదేవిధంగా గురువు శ్రీమతి అరుణ వివాహ బంధం రోజు ఈరోజు మ్యారేజ్ డే. అందుకని వారి పతిదేవుని కూడా ఒకసారి వచ్చి గ్యాస్ మీద పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీనివాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. పరిచయం ఒక మగవాడి విజయం వెనకాల స్త్రీ ఉందని అంటారు. కానీ ఈ మోడర్న్ ఏజ్లో ఒక స్త్రీ విజయం వెనకాల మగవాళ్ళు ఉంటారనడానికి ఇది ఒక నిదర్శనం. సో వారికి అదేవిధంగా మా వ్యవస్థకి ఆవిడ కూడా బీటెక్ ఎంటెక్ చేసిన ఆవిడ ప్రిన్సిపాల్గా ఉన్నారు. ఏ అన్వీతి శ్రీ అకాడమీ వయసులో చిన్నది, యాక్షన్లో చాలా పెద్ద ఆవిడ మేము ప్రిన్సిపాల్గా పెట్టుకున్నాం. అదేవిధంగా ఓల్డ్ సిటీ మా డాన్ అని పిలుస్తూ ఉంటాం. నాట్య టీడీపీ శ్రీమతి పరిచయం అవుతారు. అలాగే మా ఆర్గనైజింగ్ సెక్రటరీస్లో ఉన్నారు రామలక్ష్మి గారు. వాళ్ళది కృష్ణా కూచిపూడి కళామండలి. అలాగే రాధిక ఉన్నారు. అలాగే శ్రీమతి లక్ష్మీ సౌజన్య గురు విద్యాలయ బ్రాంచ్ ఉన్నారా. చాలా సింపుల్గా మొత్తం శశి గారు క్యాన్సర్ మీద యుద్ధం ప్రకటించి కాపాడతామండి అని చెప్పి రాముల వారికి ఉడతాబట్టిగా అందరూ వచ్చినట్టుగా వాళ్ళిద్దరిని కూడా పరిచయం కావాలని చెప్పి మీరందరూ కూడా వాళ్ళకి మీకు భోజనానికి చోటు ఇచ్చిన వాళ్ళే, రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళే, వాడిని కూడా పరిచయం శశి గారు. అలాగే మా క్లుప్త మనోహరంగా 2 మాటలు. సభాధ్యక్షులు సాంస్కృతిక సౌజన్యమూర్తి ఆర్షధర్మాన్ని, భారతీయతను, నృత్యాన్ని పరిప్లావితం చేసేటువంటి గౌరవ పెద్దలు మూర్తి గారిని ఒకసారి చెప్పడం ద్వారా అభినందించాల్సిగా కోరుతున్నాను. ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. లక్ష్మీ సౌభాగ్యవతి జానకి 4 నృత్య రీతిలో తనకంటూ పరిప్లావితమైనటువంటి జాతీయ భావాన్ని తను నేర్చుకొని భారతదేశం మొత్తం బంగ్లాదేశ్లో కలుపుకొని చాలా మందికి మన భారతీయ అంతర్గత నృత్య ప్రభావాన్ని పరివ్యాప్తం చేసేటువంటి ఈనాటి ముఖ్య అతిథి మా జానకి కూడా మీరు చెప్పడం ద్వారా అభినందించాలని చెప్పారు. చిరంజీవి పవన్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. పవన్ ఒక అక్షరావధూత, అక్షరత్వ వరేణ్యత్వ ధూత సంసార వందన. గురువుగారు నా శ్వాస, నా ధ్యాస, నా నడక, నా చూపు అంతా నృత్యమే అన్నాడు అన్న పవన్ ఒకసారి మీరు అభినందించాలి. అన్య ప్రపంచానికి సంబంధం లేకుండా, నో మెటీరియలిస్టిక్ యాక్టివిటీ, భౌతికమైనటువంటి వాదానికి సంబంధం లేకుండా నృత్యమే ధ్యేయంగా ఉన్నటువంటి చిరంజీవి పవన్ ఇవాళ నటుడిగా ఇవాళ బాగా ఆవిష్కరింపబడ్డాడు. చాలామంది నృత్య గురువులందరినీ సన్మానం చేశారు. వాళ్ళ గురువులకు కూడా సన్మానం చేశారు. 81లో నా ప్రస్థానం మొదలైన పవన్ 50 సంవత్సరాల సుదీర్ఘ అనుబంధం పెద్దలు మూర్తిగా తెలుసు. ఈ ఊళ్ళో ABCD లేని సభ లేదండి. ఏ అంటే అక్కినేని నాగేశ్వరరావు, బి అంటే భాస్కరరావు,
సి అంటే శ్రీనారాయణ రెడ్డి, డి అంటే దైవజ్ఞ శర్మ. అన్నిటికీ మేమే కానీ నాకు వాడు చాలా సంతోషమైతే ఒక అగ్రశ్రేణి జాతీయ భావాన్ని పరికిలాగా చూపించింది గౌరవ పెద్దలు మూర్తి గారు నాకు పరిచయం అవుతారు. అన్నాతను ఒకే సంవత్సరంలో వారు కొంచెం ఒక మెట్టు ముందు ఒక మెట్టు వస్తారు. ఏమైనా కూడా ఆయన 8 సంవత్సరాల పరిచయం. ఆనాటి నుంచి కూడా ఆయన సొంత ఇల్లు లేదు, డబ్బు యావలేదు, కీర్తి యావలేదు, కేవలం నిత్యం మాత్రమే, సంప్రదాయం మాత్రమే, భారతీయత మాత్రమే, సంస్కృతి మాత్రమే ప్రధాన ధ్యేయంగా ఉన్నటువంటి సౌజన్యమూర్తి గారు ఇవాళ అంతర్జాతీయ దినోత్సవం నాడు ఇంతమంది చిరంజీవులను సత్కారం చేయడం సంతోషంగా ఉందని భావిస్తూ చివరిగా ఒక మాట, నృత్యం సమాహార కళ, కలెక్టివ్ ఆర్ట్. భగవత్ సాక్షాత్కారానికి సంగీతం ఎంత ప్రధానమో నృత్యం కూడా అంత ప్రధానం. చాలామంది పురాణ పురుషులు కూడా సంగీతం పాడి కైవల్యాన్ని పొందిన పవన్. చాలామంది సంప్రదాయవాదులు నృత్యం చేసి భగవత్ సాక్షాత్కారం పొందింది. భగవత్ సాక్షాత్ అనేకానాం సహస్రేషు గచ్చిత్ విరచితే ఎదతామక సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వత. కొన్ని కోట్ల జన్మలైతే కానీ భగవత్ సాక్షాత్కారం దొరుకుతుంది. అలాంటిది చాలా షార్ట్కట్లో సులభోపాయంగా తక్కువ మార్గంలో నృత్యం ద్వారా మన అమ్మవారిని సాక్షాత్కారం చేయవచ్చు. నృత్యం ద్వారా, సంగీతం ద్వారా నారాయణమూర్తి సాక్షాత్కారం చేయవచ్చు. ఇవాళ చాలామంది చిరంజీవులు అందరూ కనకదుర్గలా కనపడుతుంది. అలాంటి ఇంతమందిని సమీకరించి ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసింది గౌరవ పెద్దలు మూర్తి గారిని అభినందిస్తూ వాళ్ళ జానకి గారిని కలవటం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. జానకి గారి గురించి ఆవిడ హస్తినాపురంలో ఉంటుంది, ఇప్పుడే నేను తెలుసుకున్నాను. మోహిని, కథక్కడి, అన్ని సాంప్రదాయ నృత్యరీతులను ఒక సమాహార కాలంగా ఒక పూర్ణమైన పూర్ణకుంభంగా నేర్చుకున్నటువంటి సౌజన్యమూర్తి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి జానకి ఈనాటి కార్యక్రమాన్ని ముఖ్యంగా రావడం, చాలామంది నృత్యకులు కూడా ఈ కార్యక్రమం ఉండటం సంతోషంగా భావిస్తూ, మరీ ముఖ్యంగా ఓల్డ్ సిటీలో డాన్స్ చేయడం చాలా కష్టం. ఆవిడ పైల్వాన్ కాబట్టి అమ్మ రమాదేవి గారి గురించి ఒక మాట చెప్పాలి. వాళ్ళందరూ నాకు ఆత్మీయులే. ఓల్డ్ సిటీలో వాళ్ళ మధ్యన మనకు చార్మినార్ కింద భూలక్ష్మి దేవాలయానికి ఎంత ప్రశస్తితో ఓల్డ్ సిటీలో రమా కొంత ప్రశస్తి. అంటే ఈవిని సత్కరించి వేరే వాళ్ళని ఉండేది. ఎందుకంటే అందరినీ కూడా వాళ్ళ మధ్యన అన్ని మతాలు, అన్ని వర్గాల ప్రజలు కూడా మా రమాదేవి నేర్చుకుంటారు. అలాంటి వెంకటేశ్వర డాన్స్ అకాడమీ ఏర్పాటు చేసి చిలుకుమూర్తి గారికి ఒక చెల్లెలాగా, ఒక తోడులాగా సభ్యుల ఒక్కసారి చిలుకుమూర్తి గారికి స్నేహం చేస్తే ఆ ఫోల్డ్ నుంచి బయటపడడం. ఆ ఫోల్డ్ నేను కూడా సభ్యులని చెప్పలేను, కానీ మా చిలుకుమూర్తి గారు ఆర్డర్ చేస్తే యూ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ ద మ్యాటర్. అలాంటి ఎందుకంటే ఆయన స్వార్థం లేదు. ఆయన సంప్రదాయం, సాహిత్యం, భారతీయత పరిప్రాయితం కావాలి. దట్ ఈస్ ఎడ్యుకేషన్. ఆ రకంగా ఈ కార్యక్రమాన్ని నేను ప్రత్యేక ముఖ్యంగా చేసినటువంటి ఆత్మానికి సౌజన్యమూర్తి ఇవాళ కోవిద ఆ అమ్మాయికి కూడా మొదటి సత్కారం వేశారు. ఆవిడకి వాళ్ళ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి కార్యక్రమాన్ని నేను ఆహ్వానించినటువంటి గౌరవ పెద్దలు కూర్చుని మూర్తి గారిని నమస్కరిస్తూ మీ అందరినీ ఆశీర్వదిస్తూ సెలవు. దైవజ్ఞ శర్మ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మన భస్మాసుర పవన్, యాక్చువల్గా నాకు కొన్ని నృత్యాల మీద కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. మూర్తి గారికి ఇంత పెద్ద కార్యక్రమం పెట్టినందుకు ఉడతా భక్తిగా మేము వెనకాల ఉన్నాం. అంతవరకే ఆయన ఏదన్నా తీసుకున్నా అందరి పిల్లలకి అందరినీ సమానంగా సమదృష్టితో తన పిల్లలను చూడడం నాకు బాగా నచ్చింది. మీ అందరికీ చెప్పేది అంటే వాళ్ళు ఏర్పాటు చేస్తున్న ఎగ్జామ్స్లో మిగతా గురువులందరికీ చెప్పి ఎవరెవరో అవార్డ్స్ ఫంక్షన్కి వెళ్ళకుండా ఇది చూడండి చక్కగా మా పిల్లల పేరెంట్స్ అందరూ కూడా చాలా ఆనందంగా ₹1 ఖర్చు పెట్టుకోకుండా వచ్చారు. ఇక్కడికి చక్కగా భోజనాలు కూడా పెట్టారు. ఈ కల్చర్ని పెంపొందించండి. ఇలాంటి సంస్థలకి వెన్నుదన్నుగా మన గురువులు కనుక ఉంటే మనకి మాట్లాడితే అక్కడ వాటి ఇక్కడికి వాటి ఇలా కాకుండా చక్కగా ప్రతి సంవత్సరంలో ఒక 5-6 ప్రోగ్రాంలు చక్కగా ఉచితంగా ఏర్పాటు చేస్తూ మంచి చెడు ఉండి మనకి ఏదన్నా హెల్ప్ కావాలన్నా కూడా వాళ్ళు చేసే విధంగా ఉన్నటువంటి ఇలాంటి సంస్థలని మన గురువులందరూ ప్రోత్సహించాలి. అంతేగాని ఏమీ లేకుండా ఒక మొమెంటో ఇచ్చి ఆ రికార్డు, ఈ పెద్ద రికార్డు, ₹5,000, ₹7,000, మళ్ళీ సర్టిఫికెట్ వచ్చిన తర్వాత ఇంకొక ₹5,000, మొత్తం ₹5,000 అయిన తర్వాత మనకి ఇల్లు ఉండదు. కాబట్టి అలాంటి వాటికి వెళ్లకుండా ఇటువంటి కళాకారులని, నృత్య సంస్థలని ప్రోత్సహించినటువంటి ఈ చినుకు ఫౌండేషన్ గట్టిగా ఒకసారి కలకాలంటే థ్యాంక్ యూ. ఎన్నో వందల మంది పరిచయాలలో మళ్ళీ మూర్తి గారు నాకు ఇలానే
అమ్మ మేము కూడా ఒక సంస్థ స్థాపించాము కళాకారులను పోషించడానికి అన్నప్పుడు నేను కూడా అందరిలాగా వీళ్ళు కూడా ఒక ఏమంటారు కమర్షియల్ సంస్థ అనుకొని ఎన్నో కార్యక్రమాలకి పవన్ గారి ద్వారా పిలిచినా నేను రాలేదండి. ఎందుకంటే అవార్డులకి నేను కొంచెం దూరంగా ఉంటాను. ఎందుకంటే సేవ్ కూచిపూడి ఆర్టిస్ట్ తరఫున 1 రూపీ కూడా తీసుకోకుండా పవన్ గారు నేను కానీ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. సో కొంచెం దూరంగా ఉంటాను. బట్ ఈరోజు ఒక 1 రూపీ కూడా చార్జ్ చేయని కార్యక్రమం అని పవన్ గారు నాతో చెప్తే ఆయన ఏంటంటే నేను తీసుకురావడం కోసం మా అమ్మాయిని మధ్యలో పెట్టారు ప్రోగ్రామ్. సో ఆ విధంగా రావాల్సి వచ్చింది. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా సంతోషం. ఎంతోమంది టీచర్స్ని చూడడం, వాళ్ళందరూ మూర్తి గారితో ఉండడం, వీళ్ళు కూడా ఒక నిస్వార్థంగా మూర్తి గారు సంస్థను నడుపుకుంటూ ముందుకెళ్ళడం. ఒక సంస్థను నడపాలంటే అండి నిద్రలు లేని రాత్రులు గడపాలి. మరి సార్ ఎంత కష్టపడుతున్నారు, మీ వెనక ఎంతమంది సైన్యం ఉన్నారు, వాళ్ళ నుంచి మీకు తోడ్పాటు ఏ విధంగా ఉంది, అసలు డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి, ఇవన్నీ తలుచుకుంటేనే నాకు చాలా కష్టం సార్. బట్ మీలాంటి వాళ్ళు 100 ఏళ్ళు కాదు 200 ఏళ్ళు బతకాలి. కళ ఏ కళ అయినా మా నాట్యాన్ని సపోర్ట్ చేస్తూ ఎవరు ముందుకు వచ్చినా నిస్వార్థంగా వాళ్ళ వెంట నేను పవన్ గారు ఎప్పుడు ఉంటాం. మీకు ఒక విషయం తెలియదు, అనూహ్య రెడ్డి గారు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. మేము ఢిల్లీ చాలాసార్లు వెళ్ళొచ్చాము. సో ఆవిడ ఇక్కడ మీతో ఉన్నారని నేను ఆ పోస్టర్ చూసిన తర్వాతే తెలిసింది. సో ప్రపంచం చాలా చిన్నదంటారు చూడండి, ఇదే ఎటు తిరిగినా అందరూ మనవాళ్ళే. చాలా సంతోషకరం. పిల్లలందరూ చాలా 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 బాగా డ్యాన్స్ చేశారు. మీ అందరికీ ఆ నటరాజు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. మీరు సార్ని నమ్ముకున్నారు సార్. మీ డ్యాన్స్కి సంబంధించి 1500 మందిని తీసుకెళ్ళా 10,000 మందికి ఉచిత దర్శనం ఇచ్చారు. ఉచిత దర్శనం ఎక్కడ? తిరుపతిలో 2023 ఆవిడ్ని సత్కరించాల్సిందిగా గురువులందరినీ కూడా మీరందరూ గట్టిగా శతమానం భవతి శతాయు పురుష శివేంద్రియ ఆయుషేంద్రియ ప్రతిష్టతి. 4 రకాల సాంప్రదాయ భారత నృత్యాల్లో ఆవిడ మాస్టర్ చేసింది. ఆవిడ్ని మన కోవిద ఆర్ట్స్ అండ్ కల్చరల్ సొసైటీ, చినుకు కల్చరల్ సొసైటీ ఈ జాతీయ సంగీత నృత్య నీరాజనంలో ఆవిడకి నాట్య శిఖరి అవార్డు తోటి ఈ నీరాజనం అర్పిస్తూ ఉన్నాం గురువులకు సంబంధించి. హిస్టారిక్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ కూచిపూడి డ్యాన్స్ రమాదేవి గారు, డాక్టర్ పి రమాదేవి గారు రచించిన ఈ పుస్తకాన్ని వారికి అందజేస్తూ ఉన్నాం. మెమెంటోలు ఎక్కువ ఇస్తే ఈవిడ కూడా మేము కూచిపూడి సమగ్ర సమాచారం ఉన్న ఈ పుస్తకాన్ని అందజేస్తున్నాం. జయలమ్మ ఆశీర్వాదం ఉండాలి. అమితాబ్ నైపుణ్యుడు చినుకు ఆర్గనైజింగ్ సెక్రటరీ, అట్లాగే మహా ఇన్స్టిట్యూట్, అందులో యోగా కూడా నేర్పిస్తూ ఉంటారు. ఈ పక్కనే ఎక్కువ శబ్దం మన టీవీకి లైవ్ వస్తుంది ఇంకా లేదు, సాయంత్రం పెట్టి శతాయు పురుష శివేంద్రియ
ఒక్క నిమిషం, ఎందుకంటే పెద్ద గ్యాంగ్ ఉంది కదా. One minute. అన్నదీప్తి శిష్య బృందం దుర్గే స్మృత హరిసరీతి విశేషితో స్వస్థై స్మృత మతిమతీవ శుభాంగదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాకులన్య సర్వోపకార కరణాయ ఉదాహరిత మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అనుగ్రహం మీ అమ్మాయికి ఉండాలి. తదుపరి శ్రీ అచ్యుతాంబ గారు స్వయంగా వచ్చి ఈ మీ కార్యక్రమాల్లో మేము పాల్పంచుకుంటామని చెప్పారు. ఐటీ రంగంలో పనిచేస్తూ కూడా రాత్రి నైట్ షిఫ్ట్లో ఉండి డే అంతా కూడా ఈ రోజుని మాతో ఉన్నారు. ఆవిడ అనేక సేవా కేంద్ర సహకారాన్ని అందిస్తున్నారు. ఆవిడకి చిలుకు తరఫున ధన్యవాదాలు తెలియదు. వీరు కూడా ఐటీ రంగంలో నైట్ షిఫ్ట్లో ఉంటారు. వీరు కూడా మా చిలుకు కోఆర్డినేటరు, అదేవిధంగా ఆర్గనైజర్ కూడా. అమ్మ రండి, ఘంటసాల అమ్మగారు రావాలి. బ్రహ్మాండమైన చిరు సత్కారం. ఓంకార పంజరశుకీం ఉపనిషదుద్యాన కేళి కలకంఠి ఆగమ విఘ్నమయూరీం ఆర్యాం అంతర్విభావయద్గోని మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ఆవిడ మంచి ఆరోగ్య ప్రసాదం. సంగీతము నృత్యం ఒకే ఇంటి సుజాత గారి ఒకసారి చెప్పడం కొట్టింది ఆవిడ.